అమ్మయ్యా, టిఫిన్ అయినా మెంటల్ పీస్తో తినొచ్చు. ఆహా, ఉల్లిపాయ దోశ. ఓహో, పెసరట్టు. అర్రే, కాంబినేషన్ అదిరింది. పెసరట్టు ఉప్మా. కడాయిలో నాకు ఇష్టమైన వంటకాలన్నీ పండదక్కు రొంప వణకో వణకం. అవసరం లేదు, వణకుండానే తినండి. ఈ టిఫిన్లన్నీ చేసింది నేనే. నువ్వా? నాకు ఇష్టమని నీకెలా తెలుసు? మీ టేస్ట్లన్నీ A to Z స్కానింగ్ చేసి మరీ తెలుసుకున్నానులేండి. అయ్యో, ఏంటండి ఇది? బంగారు లాంటి టిఫిన్ నేరపాలు చేస్తారు. ఏమైందమ్మా? చూడండి అత్తయ్య, ఇన్నాళ్ళు నాకు టిఫిన్ పెట్టినా అన్నం పెట్టినా మా అమ్మే పెట్టేది. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక పెళ్ళానివి, నీ మెళ్ళో తాళి కట్టినంత మాత్రాన లిమిట్స్ దాటి టిఫిన్ పెడతావా అంటూ ప్లేట్ తోచేశారు. అది కాదమ్మా నేను చెప్పాను. దౌర్భాగ్యడా, బయట చేసే రౌడీస్ ఇంట్లో కూడా మొదలు పెట్టావన్నమాట. నువ్వు మాట్లాడుకో. చూడు, ఇక మీద నీకు టిఫిన్ పెట్టినా భోజనం పెట్టినా తిట్లు పెట్టినా నీ పిల్లమే పెడుతుంది. నా కోడల చేతితో విషయం ఇచ్చినా సరే నువ్వు తీసుకోవాల్సిందే. చిచ్చే, ఇక నాకు టిఫిన్ తినపోతే ఇట్లేదు. ఆగండి, మిమ్మల్ని ఎలా పెట్టాను చెక్? నిన్ను இருங்க, ரொம்ப நன்றி. నీకు కూడా లోకం అయిపోయినా? బాబిగా అబ్బో, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బ్రదర్. రాత్రి శోభనం ఎలా జరిగింది? శోభనమా? నువ్వు కనపడితే స్పాట్ లో చంపేస్తాను. నువ్వు ఎక్కడున్నా అర్జెంట్గా బయలుదేరరా. ఇప్పుడా? నేను చాలా బిజీగా ఉన్నానే. నువ్వు ఎక్కడున్నావో చెప్పరా, నేనే వస్తాను. నేను చాలా దూరం నుండి మాట్లాడుతున్నాను బ్రదర్, రావటానికి కుదరదు. ఇంతకీ నువ్వెక్కడి నుంచి మాట్లాడేది? మర్యాదగా టర్నింగ్ ఇచ్చుకుంటావా, ఎగిరి తనమంటావా? చాలే సెల్యులార్ జోకులు. ఎగిరి తరడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే నేను నీ పక్కన లేనుగా. ఒక్కసారి వెనక్కి తిరిగా. జోకరేగా ఓ మరేగా. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావురా? టిఫిన్ తింటానికి వచ్చాను రా. ఇంట్లో పెసరట్టు లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని హోటల్లో టిఫిన్ తింటానికి వచ్చావా? అది పెళ్ళం కాదురా, రాక్షసి. నీ అష్టదరిద్రపు ముష్టిసలా విని ఆ రౌడీ రాణి మెళ్ళ తాళి కట్టారు. అది పగతో పాల గ్లాస్ ఇచ్చి ప్రతీకారంతో సంసారం మొదలు పెట్టింది. గుడి లేని దేవతలంటే ఆ పిల్ల తిరుగుబాటు చేసిందంటే నమ్మలేకపోతున్నాను. ఓ పని చేయి, 4 రోజులు ఓపి పట్టు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. 4 రోజులా? ఈ 4 రోజులు నేను బతుకుంటే కదరా. పొద్దున్నే టిఫిన్ ప్లేట్ తో కొడుతుంది, మధ్యాహ్నం అన్నం పళ్ళేలతో కొడుతుంది. ఇంకెప్పుడు ఇలాంటి చెత్త సలహాలు ఇవ్వకో. ఎందుకు అలా షేక్ అయిపోతావు? యూ డోంట్ వర్రీ, నీ కాపురాన్ని కమ్మీలేసి నిలబెట్టే పూచి నాది. నోరు లేని మగవాళ్లతో ఎన్నాళ్ళు ఆడజాత ఆడుకుంటుందో నేను చూస్తాను. ఈ దెబ్బతో నీ పెళ్ల మెళ్ళో తాడో నీ చేతిలో పేడో తేలిపోవాలి. యు కమాన్ అయితే. నువ్వేం మాట్లాడొద్దు. మాటలను ఈటలుగా చేసి నీ పెళ్ళాం కళ్ళు ఎలా తెరిపిస్తానో నువ్వే చూడు. దా. చంద్రనివాసం మంచితన పురాణివాసం మమకారం మా ముంగిలిలో మధుమాసం. మా ఇల్లే చంద్రనివాసం మంచితన పురాణివాసం మమకారం మా ముంగిలిలో మధుమాసం. కన్నవారి దీవెనలే అత్తవారి ఆదరణై వరమైన ప్రేమాలయం. ఎన్నెన్నో జన్మల పూజాఫలం. మా ఇల్లే చంద్రనివాసం మంచితన పురాణివాసం మమకారం మా ముంగిలిలో మధుమాసం. చూసావా, కిన్నెర సాన్ల పాట పాడి ఇంట్లో వాళ్ళందరి చేత ఎలా వంట పాడించుకుంటుందో. అది అనిల్ కుంబలే టైప్ రా. వేసిందనుకో క్లీన్ బోల్డే. ఇప్పటికైనా అర్థమైందా? అర్థమైందిరా. నీ కేసుకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మామూలు డాక్టర్ కావాలా, మెంటల్ హాస్పిటల్ డాక్టర్ కావాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాను. నాకు ట్రీట్మెంటా? ఏమండి, ఎంతసేపు మీరు వచ్చి? నీ పాడుతా తీగా ప్రోగ్రామ్ జరుగుతుండగా వచ్చా. చాలు ఊరుకోండి. పొద్దుననగా టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయారు. మీకేటండి మగాళ్ళు? బయట రెస్టారెంట్లకి హోటల్కి వెళ్ళిపోతారు.
మీ ఆరోగ్యం గురించి ఇంట్లో అల్లాడిపోయేది మేమే కదా. చూసావట్రా, ఆదర్శవంతమైన ఆలి జీవితానికే ఒక హోలీ అన్నాడు ఒక ఉర్దూ కవి. అరే మీరెప్పుడు వచ్చారన్నయ్య? నేను రాలేదమ్మా, ఒక ఉపగ్రహం నన్ను ఇక్కడికి లాక్కొచ్చింది. మీరైనా చెప్పండి అన్నయ్య, ఒక్క క్షణం కూడా ఆయన వదిలి నేను ఉండలేకపోతున్నాను. ఆహా, నీ అంతరంగ మథనం నాకు అర్థమైందమ్మా. ఆనాడు ద్రౌపదికి శ్రీకృష్ణుడు ఎలా అండగా నిలబడ్డాడో ఈ అన్నయ్య నీకలా అండగా ఉంటాడమ్మా. ఏంట్రా, నువ్వు శ్రీకృష్ణుడువా? ఏ గెటప్ లో వస్తే గానీ నమ్మవా? అమ్మా, అసలే ఆవేశంలో ఉన్నాను. తాగడానికి ఏమైనా పట్రా? వేడివేడిగా కాఫీ పట్టనా? ఉష్ణం ఉస్తేన శీతలహ అన్నాడు గురజాడ. వెళ్ళి పట్రామ్మా. సరే. ఎరా, నువ్వు దాని పార్టీలో జాయిన్ అయిపోయావా? డోంట్ టాక్. తులసి కోట లాంటి ఆ అమ్మాయి మీద పేడ నీళ్లు చల్లుతావా? ఉష్ణం ఉష్ణేన శీతలమా? ఆ, లవణం లవణేన వాతి. హాయ్ అంటే హాయ్ శాంతి. హాయ్ అంకుల్, ఒళ్ళెలా ఉంది? రేయ్, ఎవడో కూర్చో. అదే ఒంట్లో ఎలా ఉంది అని అడుగుతున్నాను. సర్లే. ఏమండి మీకు? ఓహో, సాక్షాత్తు సువర్ణ సుందర్ లాంటి పిల్లని కోడలుగా చేసుకున్నారు. సరే కూర్చో. ఆ, అన్నయ్య, అమ్మా. కాఫీ ఎలా ఉంది మావయ్య? ఆహా, ఇది కాఫీలా లేదమ్మా. నిజం చెప్పాలంటే కామధేను పాలతో తయారు చేసిన పాయసలా ఉందమ్మా. మీ అత్తయ్య కూడా ఎప్పుడూ ఇలా తయారు చేయలేదు. ఎరా, ఏమిటిరా కాఫీ తాగడం? మిగవా? మింగటం కాదు మావయ్య, ఆ. కాఫీని ఎంజాయ్ చేస్తున్నారు కదన్నయ్య. ఏంటన్నయ్య, కాఫీలో ఏదైనా తగ్గిందా? ఇంకో చెంచా తెచ్చి వేసేదా? ఎరా అడ్డగాడిదా, ఏమిటా కాఫీ తాగడం? మింగు. ఎరా బాబీ, ఏమైంది? పొద్దున్నే వాంతులు చేసుకుంటున్నావు, ఏమన్నా విశేషమా? అవును, 6 నెల పోయి మంత్రసాని పట్టరా. ఓ ఏంటి, వీడింకా కక్కుతూనే ఉన్నాడా? అంటే ఆల్రెడీ లోపల కక్కే బయటకు వచ్చాడా? రాత్రి బ్రాందీలో నీళ్లు కలపడం మానేసి కొట్టి తాగేసాడంట. అందుక ఉక్కిరి బిక్కిరి వస్తున్నాడు. నేను అప్పుడే అనుకున్నా, ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే కేసని. ఫ్రీగా తాగాడు, ఫ్రీగా కక్కుతున్నాడు. ఒరే బాబీ, ఆ కక్కేదేదో బయటికి వెళ్ళి కక్కు. ఇంట్లో కక్కితే ఇంట్లో వాళ్ళందరికీ కలరా వస్తుంది. అమ్మో, దెబ్బకి నాకు ఇది మళ్ళీ వస్తుందిరా. జో కరేగా ఓ మరేగా. ఇప్పుడు చెప్పునా, నా పిల్లం సువర్ణ సుందర, గుడి లేని దేవత. నన్ను క్షమించు బ్రదరు. కడుపులోని బాధ కక్కలేక మింగలేక నువ్వెంత బాధపడుతున్నావు. కక్కిన తర్వాత కానీ నాకు తెలిసి రాలేదు దేవుడు. వేలాయుధం ఇక్కడున్నాడేంటి? సమస్యకి పరిష్కారం చెప్పరా అంటే మురుగా మురుగా అంటావేంట్రా? అదేరా తీవ్రంగా ఆలోచిస్తున్నాను. ఐడియా, ఒక ఫుల్ బాటిల్ కొనుక్కుని ఇంటికి తీసుకెళ్లి పెగ్గు మీద పెగ్గు లాగించేయి. ఏ భార్య అయినా తాగుబోతు మొగుడంటే భయపడుతుంది. మా ఇంట్లో తాగమంటావా? లేదురా, పక్కింట్లోకి వెళ్ళి తాగు. మోహన్ చూడు, జో కరేగా ఓ మరేగారా. మీకు మందు అలవాటు కూడా ఉందా? నిన్ను కట్టుకున్నాకే అలవాటైంది. మర్యాదగా మందు తాగటం మానేస్తారా లేదా? ఏంటి ఏంటి బెదిరిస్తున్నావు? అత్తయ్య, ఏంటి అరుస్తున్నావు? మీ అబ్బాయి నన్ను కొడుతున్నాడు. నేను కొట్టానా? మందు కొట్టి మరీ కొడుతున్నాడు. త్వరగా రండి అత్తయ్య. అరవమాకే. మావయ్య, అత్తయ్య, త్వరగా రండి. మావయ్య. ఇదిగో, నేను చెప్- మావయ్య. ఏయ్. అబ్బే, ఏమి లేదు నాన్న, దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్నావు. దొంగని పట్టుకుని అరుస్తుంది. దొంగ పోలీసా? ఇప్పుడా? ఈ టైంలో దొంగ పోలీస్ ఆడితే దొంగలు అనీజీగా ఫీల్ అవ్వరు? అయ్యా. మావయ్య, ఇక్కడ ఇంట్లో పండుగ దూరింది. అదిగో అటు వెళ్ళిపోయింది కదా. కాదు. అయ్యో, ఇటువైపు. కాదు, అటువైపు. మావయ్య, అదిగో అక్కడే ఉంది. కాదు, ఇక్కడ ఉంది. కాదు, అక్కడే ఉంది మావయ్య. కాదు, ఇక్కడ ఉంది. కాదు. అసలు పందికొక్క ఇంట్లోకి ఎలా వచ్చిందా? ఎలా వచ్చిందో దాన్ని అడగండి. అయ్యో, పందికొక ఇంట్లోకి వచ్చి బట్టలన్నీ నాశనం చేసేసింది. ఎక్కడమ్మా అది? అక్కడే ఉంది మావయ్య, చూడండి చూడండి.
నాన్న మురుగా బాటిల్ కుల్ల యూరినా ఆమా ఎదికి స్టోర్ చేస్తే టేస్ట్ కోసం అని చిచ్చి టెస్ట్ కోసం అని ఏమండి కలర్ మార్పుగా ఉంది ఇప్పుడు పచ్చ కవర్లు వచ్చినాయి అనుకుంటా నువ్వు నోరుమై. పచ్చకాయలు వచ్చింది వాడికి కాదే మనకి. ఇది యూరిన్ కాదే బ్రాంతి. బ్రాందీ ఈ కలర్ లో కూడా ఉంటుందా? చెప్పు తీసుకుంటాను. తప్పదగడమే కాకుండా తప్పించుకోవాలని ప్రయత్నిస్తావురా నువ్వు. ఏమైందిరా నీకు ఇలా చేసావు అత్తయ్య ఈయనకి అలవాటు ఉందని నాకు చెప్పలేదు ఏంటి అత్తయ్య? రాస్కెల్. ఇంతవరకు ఏ ఆడది ఈ గడపలో కన్నీరు పెట్టలేదురా. అలాంటిది ఇవాళ నీ భార్య చేత కన్నీళ్లు పెట్టిస్తావా? అది కాదు నాన్న నేను దౌర్భాగ్యడ దౌర్భాగ్యడ. ఈ దరిద్రపు అలవాటు నీకెలా అలవాటైందిరా? దీని వాసన అంటేనే 100 మైళ్ళ దూరంలో ఉండే ఇల్లు రామంతాయి ఏకంగా బాటిల్ తీసుకొచ్చి ఇంట పెట్టారు. చూడు, ఇంకెప్పుడు తాగనని మీ అమ్మ మీద ప్రమాణం చేసి చెప్పు. అమ్మ మీద మాత్రం ప్రమాణం చేయను. మరి కావాలంటే నా భార్య మీద ప్రమాణం చేస్తాను. అబ్బా ఎవరో ఒకళ్ళ మీద నువ్వు ఒట్టేసి తాగుడు మానేస్తే మాకంతే చాలు. ప్రాణానికి ప్రాణంగా నన్ను ప్రేమించే నా భార్య మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇక నుంచి ముందు తాగను. అప్పుడే ఏమైంది మగడా? ఇంకా ముందుంది ముసళ్ళ పండగ. ఓం శాంతి. మొత్తానికి మొగుడు నెత్తిన మొట్టి అక్షంతలు వేయించావన్నమాట. మరి మీ సత్య అంటే ఏమనుకున్నా అత్తయ్య? రేపటి నుంచి మందే కాదు మంచినీళ్ళు తాగటానికి కూడా భయపడేలా చేస్తాను.